చాలా స్వాగతం అదేవిధంగా అడల్ట్స్ ట్రైనింగ్ మీ అందరికీ నా శుభాశీస్సులు. ఇప్పుడు నేను ఉపన్యాసం పెద్దగా చెప్పను, ప్రశ్నలు వేస్తాను, ఎవరు సమాధానం చెప్తారో చూస్తాను. ఎవరు చెప్తే వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఇస్తాను. కానీ ఇప్పుడు ఇవ్వకూడదు యాక్చువల్గా స్కూల్ పిల్లలకి, లేకపోతే మామూలుగా నేను ఎక్కడ ఉపన్యాసంలో ప్రశ్నలే ఉంటాయి, ఉపన్యాసాలు ఉండవు. ఎవరు బాగా సమాధానం చెప్తారో వాళ్ళకి డబ్బులు ఇస్తుండేవాడిని. 200 రూపాయలు, 100 రూపాయలు, 500 ఇస్తుండేవాడిని. ఇక్కడ ఇవ్వకూడదు కదా, అందుకని ఇక్కడ ఇవ్వను, మెచ్చుకుంటాం. నేను కూడా స్కౌట్ 4 సంవత్సరాలు ఉన్నా. 8th క్లాస్, 9th క్లాసు, 10th, SLC 11th క్లాస్ 4 సంవత్సరాలు స్కౌట్లో ఉన్నా. ఆ స్కౌట్లో ఉన్నప్పుడు చాలా నేర్చుకున్నా. ఆ స్కౌట్లో ఉన్నప్పుడు నేర్చుకున్నదే నా మనసులో నిలబడిపోయింది. చిన్న వయసు కదా, ఆయనలాగా బుజ్జిగా ఉండేవాడిని. 13 ఏళ్ళ, అసలు నా హైట్ కూడా తక్కువ. 13 ఏళ్ల వయసులో చేరా. 16 ఏళ్ల వయసులో కాలేజీకి వెళ్ళిపోయా. ఆ తర్వాత 9th, 10th క్లాస్లో నేను ఒక ట్రూప్కి లీడర్ని అయ్యా. ఆ స్కూల్లో హిందూ హై స్కూల్ గుంటూరులో 4 ట్రూపులు ఉన్నాయి, స్కూల్ ట్రూపులు. ఒక్కొక్క ట్రూప్లో 30 మంది ఉండేవాళ్ళు, 120 మంది ఒక స్కూల్లోనే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. 1962లో నా SLC అయిపోయింది. అంటే ఇప్పుడు 38 + 25 ఎంత, టోటల్ 40 + 23 వేసుకోండి, 63 సంవత్సరాల సంగతి నేను చెప్తున్నా. అప్పుడెప్పుడు 65 సంవత్సరాల నాటి సంగతి నేను స్కౌట్గా ఉన్నప్పుడు. ఆ స్కూల్ మొత్తం 120 మంది, 130 మంది ఉండేవాళ్ళు. స్కౌట్ లీడర్ అయ్యా, స్కూల్ స్కౌట్ లీడర్ నేనే అప్పుడు SLCలో. అంటే అప్పుడు ఇప్పుడు జూనియర్ ఇంటర్ లాగా స్కౌట్ లీడర్ నేను అక్కడ. నేను చాలా నేర్చుకున్నా. అప్పుడు చాలా కర్రలతో వంతెనలు కట్టేవాళ్ళం. రింగు ఉండేది, వెదురు బద్దతో చేసిన రింగు, దానికి పాత గుడ్డలు చుట్టేవాళ్ళు, బాగా ఇంతలా ఉన్న సర్కస్లో లాగా. అటు కొబ్బరి పీచు పరుపులు వేసేవాళ్ళు. పరిగెత్తకుండా వచ్చి దాంట్లో నుంచి, ఆ రింగులోంచి ఒక రింగు కాదు, వరుసగా 3 పెడతారు. అలా దూకి చేపలాగా అటువైపు పల్టీ కొట్టేవాళ్ళం. అవి నేర్పారు మాకు, చేసేవాడిని. ఉందేమో ఇంత హైటు, చాలా చేసేవాడు. తర్వాత ఏం చేశారు, ఆ రింగులకు ఉన్నటువంటి గొడ్డల మీద కిరసనం పోసారు. కిరసనాలు పోసి దానికి నిప్పు అంటిస్తారు. అప్పుడు అది పట్టుకోవాలి కదా ఎవరన్నా. ఇటు పక్కన ఒక పెద్ద వైరు, అటు పక్కన ఒక తీగ పెట్టి, అంత దూరంలో ఒకళ్ళు, దూరంలో ఒకళ్ళు పట్టుకునేవాళ్ళు. 2 రింగులు, నిప్పు మంటలు, బగ మంటలు వస్తుంటాయి. దాంట్లో నుంచి అప్పుడు నేను ఒక్కడనే దూకి, మిగతా వాళ్ళంతా కొద్దిగా భయం కదా మంటలు చూస్తే, నేను దూకేవాడిని. ఇలా వెళ్ళిపోయి ఆ రింగుల్లోంచి, 2 రింగుల్లోంచి అటు పల్టీ కొట్టేవాడిని. అంటే అడ్వెంచర్ అన్నమాట. అడ్వెంచర్స్ నేర్చుకున్నా. ఆ రోజుల్లో క్యాంపులు వెళ్ళేవాళ్ళం. వరంగల్ పెద్ద పెద్ద క్యాంపులు ఉండేవి, స్కౌట్ క్యాంపులు, వాటికి వెళ్ళేవాళ్ళం. సరే, ఇదొక ఎత్తు అయితే, 4 స్కౌట్ మాస్టర్లు, 1, 2, 3 ముగ్గురు స్కౌట్ మాస్టర్లు ఉండేవాళ్ళు. 4 ట్రూపులకి 4 ఉండేవాళ్ళు అప్పుడు హిందూ హై స్కూల్లో. 4 ట్రూపులకి నన్ను లీడర్ని చేశారు. ఎందుకంటే ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా, అడ్వెంచర్. సరే, స్కౌట్లో అడ్వెంచర్ ఒకటే కాదు, కొన్ని నేర్చుకున్నా. అనేది చెప్తాను, సింపుల్గా చెప్తాను. సరే, కానీ మన భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించిన వాళ్ళు మన కుమారి గారి పాటలో విన్నాం కదా. స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నోళ్ళు, కుటుంబాల ఆస్తులు పోగొట్టుకున్నోళ్ళు, బ్రిటిష్ వాళ్ళతో ఉరిదీయబడిన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఉరిదీశారు కొంతమందిని, ఉరిదీశారు. ఒక్క పేరు చెప్పండి, అలాగా భారతదేశం కోసం పోరాటంలో చనిపోయిన. నిలబడు, కరెక్టే, నిలబడు. నువ్వు చెప్పు. గాంధీజీని ఎవరు ఉరిదీలా, ఇండియా కూడా చంపేశాడు.
భగత్ సింగ్ ఆయన ఏ వయసులో ఉరి తీశారు ఆయన్ని? ఆయన ఏ వయసు ఎంత అప్పుడు? 23 ఏళ్ళు. నువ్వు కూర్చో. గాంధీజీని చంపింది ఇండియా వాళ్ళే, ఇండియాలో ఆడ నచ్చక ఆయన పద్ధతులు ఏదో కారణాలు ఉన్నాయి. భగత్ సింగ్ 23 ఏళ్ల వయస్సులో ఉరిశిక్ష వేస్తే ఉరికమ్మం ఎక్కి అప్పుడు ఏమన్నాడు? నేడ్చాడా? ఏం చేశాడు మరి? ఏం చేశాడంటే ఒక భగత్ సింగ్ చచ్చిపోతే ఆయనే తగిలించుకున్నాడు. ఉరి వాడు తగిలిస్తారు కదా, ఆయనే తగిలించుకున్నాడు. ఒక భగత్ సింగ్ చనిపోతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి వేల మంది భగత్ సింగ్లు వస్తారు. వందే మాత్రం అని అరిచి తగిలి ఉరి తీశారు ఆయన. 23 ఏళ్ళు కుర్రాడు. మాస్టర్ గారు చెప్పారు, అచ్చిరెడ్డి గారు, కుమారి గారు మాట్లాడారు. సో ఒకటి ఇంకా పేర్లు ఎవరు చెప్తారు? ఇంకా పేరు కూర్చో. మంచి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకెవరు చెప్తారు? ఇంక కొంతమంది పేర్లు. అల్లూరి సీతారామరాజు. ఇంకా అల్లూరి సీతారామరాజు గారు మన ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మొత్తం భారతదేశం స్థాయిలో కొన్ని పేర్లు చెప్పండి చూద్దాం. అసలైన పేరు మీరు మర్చిపోతే ఎట్లాగా? ఎవరు చెప్పింది? నువ్వు. నేతాజీ సుభాష్. నిలబడి నువ్వు కూడా అదర కనబడి ఒకసారి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని తయారు చేశాడు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడానికి. వాళ్ళు చచ్చిపోయారు, ఆయన చనిపోయాడు. ఆయన ఒకడు మహావీరుడు. మహాత్మా గాంధీ ఇటు చేశాడు, ఆయనటు నడిపించాడు, ఆయన లీడరు. వెరీ గుడ్. సో కొన్ని పేర్లు మెయిన్గా భగత్ సింగ్, ఆయన స్నేహితులు సుభాష్ చంద్రబోస్ పెద్ద సైన్యాన్ని నడిపి వాళ్ళతో పోరాటాలు చేశాడు. వాళ్ళంతా ప్రాణాలు ఇవ్వబట్టి ఇవాళ మీరంతా ఆనందంగా వచ్చి చక్కటి వాతావరణంలో కూర్చొని కలిగే సేఫ్గా కూర్చున్నారు. నేను స్వాతంత్రం రాకముందే పుట్టినండి. నేను స్వాతంత్రం రావడానికి ఆగస్టులో వచ్చింది కదా, 40 ఏళ్ళు. నేను జూన్లో పుట్టా. జూలై, ఆగస్ట్ నేను వచ్చి స్వాతంత్రం ఇప్పించాను. అప్పుడు నా వయసు 2 నెలలు బిడ్డని. స్వాతంత్రం వచ్చేసరికి సరే. స్కౌట్లో ఎన్ని నేర్చుకున్నారు మీరు? తులసి రామచంద్ర ప్రభు గారు అంటే ఆ నేర్చుకుంది ఇప్పటికీ మర్చిపోలేదు, ఇప్పటికీ పాటిస్తున్నా. ఒకటే గుర్తుంది నాకు, చాలా ఉంచి నేర్పారు. బ్రిడ్జిలు కట్టడం, కర్రల బాధ, తాళ్ళు, ముడులు, రకరకాల ముడులు వేసి బ్రిడ్జిలో కట్టేవాళ్ళం. అది ఎక్కి నడవడానికి భయపడేవాళ్ళు మిగతా వాళ్ళు. నేను ఎక్కేసేవాడిని. ప్రధానికి ముందు ఉంటాను నేను. ప్రధానికి తయ్యమంటే రెడీ అయిపోతా. సరే, అందుకే లీడర్ ఉన్నాయా? అప్పుడు స్కౌట్ లీడర్ ఉన్నాయా? ఒకటి నేర్పారు నాకు. ఫస్ట్ చెప్పింది ఏంటది స్కౌట్లో? ఏం బిడ్డా? బీ ప్రిపేర్డ్ చెప్పారా? బీ ప్రిపేర్డ్ అంటే ఏంటి? ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం, రెడీగా ఉంటాం. ఎవరిలాగా కుమారి టీచర్ గారు చెప్పారు చూడు, సైనికుల్లాగా. ఫ్యూచర్ జవాన్స్ అని చెప్పారు, అంటే సైనికులు మీరు. ఈ దేశాన్ని భరతమాతని, ఈ భూమిని కాపాడేవాళ్ళని ఆ పాటలో ఉంది. ఎందుకంటే మొన్న సింధూర్ అని ఒక ఆపరేషన్ చేశారు మోడీ గారు, దాడి చేశారు. చాలామందిని అమాయకుల్ని చంపితే, పిల్లల్ని, ఆడవాళ్ళని మగవాళ్ళని చంపితే, దాడి చేసినప్పుడు 2 బాంబర్ విమానాలు నడిపారు ఆడపిల్లలు. బాంబర్ విమానాలు బాంబులు వేశారు. వాళ్ళిద్దరు మహిళలు, ఆడపిల్లలు. సో సోల్జర్స్ కావడానికి ఆడడం లేదు, మగపిల్లడం లేదు, ఆడపిల్లడం లేదు. ఎవరికైతే ధైర్యం ఉందో, ఎవరైతే ఈ దేశాన్ని కాపాడాలి, ఇది నా దేశం అనుకుంటారో వాళ్ళు దూకుతారు ముందుకి. బాధ్యత తీసుకుంటారు, భుజాల మీద వేసుకుంటారు, బాధ్యత తీసుకుంటారు. వాడే భరతమాత బిడ్డ. భరతమాత పేరు తీసుకొచ్చాం కాబట్టి ఒకసారి భరతమాతకి చెప్దామా, జై చెప్తామా? చెప్తే ఎక్కడికి వినపడాలంటే ఆ పైన ఉన్నాడే శివుడు, ఆయనకి వినపడాలి. అక్కడికి వినపడేట్టుగా చెప్పాలి. ఓకే, భరత్ మాతాకి ఆయనకి వినపడింది చెప్పారు. ఏ సభలైనా చెప్పంది మాత్రం ముందుకు వెళ్ళదు నా ఉపన్యాసం.
చెప్పారు కదా మా అచ్చిరెడ్డి గారు వీళ్ళంతా. ఇప్పటివరకు 25 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇచ్చా పేద పిల్లలు, మంచి మార్కులు వచ్చిన పిల్లలకి, స్కూల్కి కాదు, ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సు చదివే వాళ్ళకి. ప్రతి సంవత్సరం 20 ఊళ్ళు తిరిగి ప్రతి సంవత్సరం 25 నుంచి 25 ఊళ్ళకి వెళ్తా. ఆ ఊళ్ళో పెద్దల్ని మీరు డబ్బులు పో చేయండి, ఒక 10 లక్షలు అంట, నేను 10 లక్షలు తీసుకెళ్తా. అట్లా అక్కడ మంచి మార్కులు వచ్చిన పిల్లలు, పేద పిల్లలు, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చాను. ఇప్పటివరకు 36,000 మందికి ఎందుకు ఇచ్చాం. వాళ్ళలో చాలామంది అమెరికా వెళ్ళారు. తండ్రి బొచ్చెలు మోసే కూలీ కావచ్చు, వాడు మాత్రం అమెరికా వెళ్ళాడు ఇంజనీర్గా. కొంతమంది ప్రొఫెసర్లు అయ్యారు. 30 ఏళ్ళ నుంచి ఇస్తున్నా, ప్రొఫెసర్లు అయ్యారు. సౌత్ కొరియా నుంచి ఫోన్ చేశాడు ఒక అబ్బాయి, సార్ మీ దగ్గర నేను స్కాలర్షిప్ తీసుకున్నాను ఇంజనీరింగ్. ఇంకొక అబ్బాయి జమ్మూ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్. వాళ్ళ నాన్న కూలీ. ఇక్కడ వాళ్ళందరికీ ఫీజులు కట్టేవాళ్ళం ఇంజనీరింగ్కి, డాక్టర్ కోర్స్కి, పియూసీ కాదు, ఇంటర్ చదవటానికి, బీఎస్సీ చదవటానికి, బీఎడ్ చదవటానికి అట్లా కట్టి ఇస్తూ ఉంటాం అన్నమాట. విశాఖపట్నం నుంచి ప్రొద్దుటూరు, కర్నూలు వరకు, తిరుపతి, అన్ని ఊళ్ళు చుట్టుపక్కల ఒక కనీసం 30 ఊళ్ళు తిరుగుంటాను స్కాలర్షిప్లు ఇస్తూ. రేపు కావాలి వెళ్తున్నా 1వ తారీఖు, అక్కడ స్కాలర్షిప్లు కావాలి ప్రతి సంవత్సరం ఇస్తాం. ప్రతి సంవత్సరం అన్ని ఊళ్ళల్లో, కర్నూలులో అయిపోయినాయి, ఊళ్ళన్నీ అయిపోయినాయి, ఇంకా 2 ఊళ్ళు మిగిలినాయి, అక్కడ కూడా వెళ్ళి ఇస్తాను. ఇది ఎందుకు ఇస్తున్నారు, దాన ధర్మం కాదు. నేను కూడా మీలాగా అలా కూర్చొని పెద్దవాళ్ళు చెప్పే మాటలు విన్నా. ఒక స్కౌట్లో, స్కూల్లో పెద్దలు వచ్చి మాట్లాడినప్పుడు శ్రద్ధగా విన్నా. అప్పుడు ఆ చిన్న వయసులోనే నా మైండ్లో పడింది, ఓహో ఇది మన దేశం, నా దేశం కోసం ఎంతమంది చనిపోయిన చిన్న వయసులో. శివాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఈ పేర్లన్నీ చాలా ఉన్నాయి, మీరు చెప్పలేదు ఈ పేర్లు. ఈ అబ్బాయి బాగా చెప్పాడు. నాకు భగత్ సింగ్ అంటే బాగా ఇష్టం. నీ పేరేంటి? నీ పేరు మార్చుకో, భగత్ సింగ్ అని. రైట్, నాకు బాగా ఇష్టం భగత్ సింగ్ అంటే, కాబట్టి ఫస్ట్ ఆ పేరు చెప్పాను. భాష గుడ్. సో నేను అక్కడ నేర్చుకున్నది ఇప్పటికీ మర్చిపోలేదు. కాబట్టి దేనికి ఉపయోగపడిందంటే ఆ స్కౌట్లో నేర్చుకున్నది. తర్వాత ఎన్సీసీలో వెళ్ళా, కాలేజీకి వెళ్ళిన ఎన్సీసీలో షూటింగ్ చేసేవాడిని, రైఫిల్ షూటింగ్ నేర్పారు మాకు. .303 బుల్లెట్ ఎంత పొడుగుంటుంది. గుంటూరు డిస్టిక్లో సెలెక్ట్ అయ్యా. అక్కడ సుబేదార్ శాషయ్య గారు మాకు షూటింగ్ నేర్పించేవాడు, నల్లపాడు, గుంటూరు నల్లపాడు రేంజ్లో. చేస్తే 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ దగ్గర బుల్ కొట్టేవాడిని. అప్పుడు ఆయన అనేవాడు, నువ్వు అప్పుడు ఇంకా పిల్లగా ఉండేవాడిని, ఆ బక్కోళ్ళలాగా ఉండేవాడిని. అంటే ఆయన ఏమనేవాడు అంటే, 1/2 కిలోమీటర్ దూరం నుంచి బుల్ కొట్టావు, నువ్వు తుపాకీ ఎత్తులేవు అనేవాడు. అది ఎంత ఉండేది కదా, పైన 303 పోలీసులు వాడి, తుపాకీ ఎత్తులేవు, బుల్లు కొడతావా 1/2 కిలోమీటర్ దూరం నుంచి అనేవాడు ఆయన. సుబేదార్ శాషయ్య అని పేరు, ఇప్పటికొరకు గుర్తుంది నాకు. అప్పుడు నేనేం చదువుతున్నా, బీఎస్సీ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అప్పుడైతే 18 ఏళ్ళు నడుస్తున్నాయి. అలాగా స్కౌట్లో లీడర్నయ్యా. హైదరాబాద్ వెళ్ళా షూటింగ్ కాంపిటీషన్స్కి, ఎన్సీసీలో షూటింగ్ వేసాం. ఓకే, నేర్చుకున్నాం, ఎన్సీసీలో ఉన్నాను నేను. ఆ తర్వాత ఇవన్నీ కబడ్డీ ఆడతా, ఫుట్బాల్ ఆడతా, అన్నీ ఆటలు ఆడతా. ఆటలంటే బాగా ఇష్టం నాకు. అందుకే మా మనవడు, మా అబ్బాయిల చేత ఆటలాడిస్తా. టెన్నిస్, బాస్కెట్బాల్ ఇవన్నీ ఆడతారు, స్విమ్మింగు, ఏవి దొరుకుతాయి. ఆటలు ఇచ్చినప్పుడు శరీరం దృఢంగా ఉండాలి. వివేకానందుడు చెప్పినట్లుగా శరీరం స్ట్రాంగ్గా, కండరాలు, నర్సు స్ట్రాంగ్గా ఉండాలి. ఆడే దేశానికి ఉపయోగపడే సైనికుడు అవుతాడు. బ్యారు అనేవాడు ఏం సైనికుడు అవుతాడు? చూడు, ఆడపిల్లలు వెళ్ళి బాంబులు వేశారు. పాకిస్తాన్ వాళ్ళకి దడ పుట్టింది, టెర్రరిస్టులకి. పాకిస్తాన్ వాళ్ళు మంచోళ్ళే ప్రజలు, టెర్రరిస్టుల సంగతి. సో మీకు బాధ్యత చాలా ఉంది. నేను నేర్చుకుంది బీ ప్రిపేర్డ్ అనేది ఎప్పటికీ చాలామంది చెప్తా ఉంటా. స్కౌట్లో నేర్చుకున్నది అది, ఇంకా చాలా నేర్చుకున్నాను. ఇది గుర్తు పెట్టుకుంటాను. నా ఫ్యాక్టరీలో ఉన్నటువంటి 7 ఫ్యాక్టరీల్లో 2,000 మంది పనిచేస్తారు. అన్ని సామాజిక వర్గాలు, అంటే అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు.
స్కాలర్షిప్లు అన్ని మతాల వాళ్ళు చాలామంది ఇస్తున్నారు. ముస్లిం ఆడపిల్లలు అయితే బురకాలు వేసుకొని వస్తారు. అసలు నువ్వు స్టూడెంట్వేనా? ఎందుకంటే ఒకసారి బురకాలు వేసుకొని ఇద్దరు వచ్చారు మా ఫ్యాక్టరీకి. ఏం చదువుతుంది అమ్మాయి? ముస్లిం అమ్మాయి గుంటూరు ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకొచ్చింది. తెస్తే మరి వాళ్ళిద్దరిలో స్టూడెంట్ నాకెట్ట తెలుస్తుంది ఎవరనేది? పైగా ఎంఎస్సి బయోటెక్నాలజీ. మా ఫ్యాక్టరీ తులసి సీట్స్లో బయోటెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఉంది. అందుకని ప్రాజెక్ట్ చేసుకోవడానికి వచ్చింది అమ్మాయి. నేను అడిగా, సరే వచ్చారు మీరిద్దరు బాగానే ఉంది, మరి మీ ఇద్దరు స్టూడెంట్ ఎవరు బురకాయ వేసుకుని కూర్చొని నాకు ఎట్లా? అప్పుడు తీస్తే మా పిన్ అండి అని చెప్పింది అక్కడ. అట్లా కావాలైతే బురకాలు వేసుకొని వస్తారు, వరుసగా వస్తారు 30 మంది పిల్లలు ఇంజనీరింగ్ చదివేవాళ్ళు. ఇంజనీర్ అందరూ ఈ ఆడపిల్లలందరూ బాగా చదువుతున్నారే, ఈ ముస్లిం ఆడపిల్లలు ఆశ్చర్యపడుతున్నాను. అలాగా ముస్లిమా, క్రిస్టియనా, హిందూనా, జైనా అందరం భారతీయులం, భరతమాత బిడ్డలం. అర్థమైందా? ఇవాళ నేను చేస్తాను ఇక్కడ భోజనాలు పెట్టేది ఇది 15వ సంవత్సరం నాకు గుర్తున్నంత వరకు. ప్రతిసారి అక్కడ 2700 మంది పోలీస్ స్టాఫ్ అన్ని జిల్లాల నుంచి వస్తారు. మీరు అనేక ఊళ్ళ నుంచి వచ్చారు స్కౌట్ పిల్లలు, నా తోటి స్కౌట్లు. నేను స్కౌట్ లీడర్ని కదా. స్కౌట్లు, ఎన్సీసీ వాళ్ళు ప్రతి సంవత్సరం. అవును, మధ్యాహ్నం ఎవరిని వచ్చారా? మధ్యాహ్నం భోంచేశారు ఎవరన్నా? ఎన్నింటికి వచ్చారు వీళ్ళందరూ? వచ్చారు కదా. మధ్యాహ్నం ఎంతమంది? అందరూ భోంచేశారా? ఇప్పుడు చేతులు తెలుసండి. భోజనం ఏం బాగాలేదు కదా? రుచిగానే ఉందా? 4-5 రకాల ఐటమ్స్ పెట్టారా? ఇంకెక్కువే పెట్టారు, 4-5 ఎక్కువే పెట్టారు. నేను చూసాను, పోలీసులను అడిగా భోజనం చేస్తాను, చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ అని. నమస్కారం. అట్లా ఉంటేనే భోజనాలు పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. అంత బాగుంటేనే పెట్టాలి. మీరు ఇల్లు వదిలిపెట్టి ఇక్కడ పాపం 2 రోజులు ఉంటున్నారు కదా, సర్వీస్ చేస్తారు కదా, రేపు నిలువుగాళ్ళ మీద నిలబడి భోజనం పెట్టతా అని ఎవరి కోసం పెడతాం? డబ్బులు సంపాదించి. ఇది దాన ధర్మం కాదు, ఇది నా డ్యూటీ. మీ డ్యూటీగా ఎలా చేశారో డ్యూటీ, అందుచేత ఇది డ్యూటీగా చేస్తాను. శివుడి కోసం చేయటల్లా, మీకోసం చేస్తున్నా. మీరు భరతమాత బిడ్డలు. రేపొద్దున భారతదేశాన్ని రక్షించే సత్తా ఉన్నోళ్ళు, ఆ స్పిరిట్ ఉన్నోళ్ళు మీరే. నాకు ఆల్రెడీ 79 నుండి 80లోకి వచ్చేస్తున్నా. మేము ముసలాడం. రేపొద్దున ఆశలన్నీ, భరతమాత ఆశలన్నీ మీ మీద ఆధారపడి ఉన్నాయి. అందులో ట్రైనింగ్ అవుతున్నారు, ఒక బాధ్యత గలటువంటి స్కౌట్గా ట్రైనింగ్ అవుతున్నారు. స్కౌట్లు అందరూ స్కౌట్లో చేరలేదుగా. మీకు ఇది ఉంది కాబట్టి సేవా దృక్పథం చెయ్యాలి, కొత్తది నేర్చుకోవాలన్నారు కాబట్టి స్కౌట్లో చేరారు మీరు అందరూ, గైడ్స్ అండ్ స్కౌట్స్. మిగతా వాళ్ళకి అంత స్పిరిట్ లేదు. ఎవరికి ఉందో వాళ్ళే జారుతారు. వాళ్ళే మరి ఇళ్ళు వదిలిపెట్టి 2 రోజులు ఇక్కడ ఉంటారు. మామూలు విషయం కాదు. మీరంతా సోల్జర్స్తో సమానం నా దృష్టిలో. సోల్జర్స్ లాగా ఉండాలి. ఆయన సోల్జర్ లాగా లేడే. నీ ముందు ఆయన ముందు కొంగిపోయాడు పాపం. సోల్జర్ లాగా కూర్చోవయా. ఎస్, సోల్జర్స్ మనం. భరతమాతని, మన భారతదేశాన్ని రక్షించుకునే వాళ్ళం మనం. అంతేగాని ఆవారగాళ్ళం కాదు. వీఆర్ సోల్జర్స్. గుర్తుపెట్టుకోండి. నేను ప్యూర్గా బీ ప్రిపేర్డ్ అనే సబ్జెక్టు మైండ్లో పెట్టుకొని ఇప్పటివరకు 80 ఏళ్ల వయసు వరకు నా ఫ్యాక్టరీలన్నీ సక్సెస్ కావడానికి కారణం అదే. నా ఫ్యాక్టరీలు సక్సెస్ అవ్వడానికి కారణం అదే. బీ ప్రిపేర్డ్. బీ ప్రిపేర్డ్ అంటే బార్డర్లో కాపలా కాసేవాళ్ళు, మన భూమిని కాజేయకుండా చైనా వాళ్ళు కానీ ఇంకా టెర్రరిస్టులు కానీ కాజేయకుండా, చలి పుడుతున్నా, ఎంత చలి అయినా, ఎంత వేడున్నా బార్డర్లో భార్య పిల్లల్ని వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి కేరళ నుంచి వెళ్ళేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళు సైనికులు, మన సైనికులు బీ ప్రిపేర్డ్గా ఉంటారు. ఎట్లుంటారంటే ఆ ట్రిగ్గర్ మీద ఏలు పెట్టుకొని ఉంటారు. ఎవడన్నా దూరుతున్నట్టు కంచె దారి వస్తుంటే ఆ ట్రిగ్గర్ మీద దమ్ కాల్చి పారేస్తారు. అది బీ ప్రిపేర్డ్ అంటే. ట్రిగ్గర్ మీద ఏలు, రెడీ టు షూట్. అది స్పిరిట్. నువ్వు స్ట్రైట్ కూర్చో, రెడీ టు షూట్ అనమాట. ట్రిగ్గర్ మీద వేయాలండి. అంతేగాని
అవతల చైనా సైనికులు వస్తుంటే ఆగండి ఆగండి నేను మన గన్ను దూడ్చుకుంటున్నా అంటావా? ఆడి లోపల నేను కాల్చేస్తాడు, కొంత భూమి కాజేస్తాడు, అరుణాచల్ ప్రదేశ్లోనో డోక్లాంలోనో. అందుచేత బీ ప్రిపేర్డ్ అనే మాట బాగా తలకెక్కించుకోండి. మేమందరినీ అక్కడ యుద్ధం చేయం కదండి. ట్రిగ్గర్ మీద ఏలేంటండి? ట్రిగ్గర్ మీద ఏలంటే అర్థం పోయినసారి కూడా చెప్పా, కొంతమంది వినుంటారు. రెడీగా ఉంటాం ఎక్కడైనా కానీ. ఈయనేం చేస్తాడు? నీ పేరేంటి? పెద్దగా మాట్లాడు. నీ పేరు? శివస్వామి. కూర్చో. అబ్బో శివస్వామి నువ్వేనా? కూర్చో. శివస్వామి ఏం చేస్తాడు? నీ పేరు వాడుకుంటున్నా అంతే, నువ్వు అట్లా చేస్తావని కాదు. శివస్వామి ఏం చేస్తాడంటే, ఏం చదువుతున్నావు? 9th క్లాసా? 9థేగా? 8థా 9థా? 9th. శివస్వామి ఏం చేస్తాడంటే, పాప ఆయన చేయడు, ఆయన పేరు వాడుకుంటున్నా అంతే. శివస్వామి ఏం చేస్తాడంటే, పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి కదా, 8 కల్లా స్కూల్లో ఉండాలి. అప్పుడు బీ ప్రిపేర్డ్లో ఈయనకి ఎక్కల తలకి శివస్వామికి ఎక్కకపోయేసరికి ఏం చేస్తాడు? అమ్మా నా పెన్సిల్ కనపట్టలేదు. వాళ్ళు మరి ఇక్కడ పెట్టి వెళ్ళేవారు ఆ టేబుల్ మీద, వాళ్ళు అమ్మేవాలి. అవునా? తర్వాత వెళ్ళేటప్పుడు ఆ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఇరేజర్ పక్కోడి దగ్గర ఇరేజర్ అడుక్కుంటాడు. ఏ శివస్వామి? పక్కోడి దగ్గర ఇరేజర్ అంటే రబ్బర్ అడుక్కుంటాడు. స్కేల్ బద్ద అది అడుక్కుంటాడు పక్కన. మళ్ళా బయలుదేరి వచ్చేటప్పుడు స్కౌట్కి వచ్చేటప్పుడు క్యాప్ మర్చిపోయి వస్తాడు. ఇవాళ ఉందిలే క్యాప్ ఉందిలే. ఏదో ఒకటి మర్చిపోతారు, ఏది ఎక్కడ వస్తువు పెట్టారో తెలియదు. అది బీ ప్రిపేర్డ్ కాదు. అది స్కూల్కి వెళ్తున్నట్టు అన్నీ రెడీగా పెట్టుకొని టైం ప్రకారం వెళ్ళాలి. అక్కడే అంతేగాని ట్రిగ్గర్ మీద చేసి అందరినీ చంపమని కాదు. సైన్యంలో చేరి ట్రిగ్గర్ మీద ఏలంటే రెడీ నేను అని అర్థం అన్నమాట. నేను రెడీ, దేనికైనా రెడీ, చదువుకోవడానికి రెడీ, స్కౌట్లో రెడీ, సర్వీస్ చేయడానికి రెడీ, అన్నీ నాకు ఎవరు సహాయం నేను తీసుకోను, నేనే సహాయం చేస్తాను అనే స్పిరిట్తో పెరిగిన వాడే సోల్జర్. వాడికి ట్రిగ్గర్ మీద ఏలు పెట్టుకున్నా అంటే అర్థం ఏంటి? రెడీగా ఉన్నాడు అని అర్థం. బీ ప్రిపేర్డ్ అనేది స్కౌట్లో నేర్చుకున్నది. నాకు ఇండస్ట్రీలో కూడా అన్ని ఇండస్ట్రీలు పెట్టాను, 2000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాము. కారణం బీ ప్రిపేర్డ్. నేను రెడీగా ఉంటా, ప్రిపేర్ అయి ఉంటా రెడీగా. ఇప్పుడు అంతేగాని చూద్దాం ఆలోచిద్దాం, నా గన్ను అంతా తుడుచుకోవాలి ఇప్పుడు రాను, నో నో, రెడీ ఉండాలి. అదే బీ ప్రిపేర్డ్ అంటే. చిన్న విషయంలో కూడా బటన్ ఊడిపోయింది, అమ్మా సూది ఎక్కడా, దారపండు ఎక్కడా అడిగావంటే నువ్వు దేనికి పనికిరావు అని అర్థం. సూది ఇంట్లో ఎక్కడుందో తెలిసి ఉండాలి, దారపండు ఎక్కడుందో తెలుసు. అదే బీ ప్రిపేర్డ్ అంటే. పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు, డైలీ లైఫ్లో, డే టు డే లైఫ్లో అవి నేర్పినాయి నాకు. అందుకే మా సామాన్య కుటుంబం నుంచి వచ్చి డబ్బులు లేకుండా ఇండస్ట్రీ పెట్టి 2000 మందికి బీటెక్లు బోల్డ్ మంది పనిచేస్తున్నారు మా ఫ్యాక్టరీలో. జర్మనీ పంపించాను కొంతమందిని. ఇవన్నీ ఎందుకు చేయగలిగానంటే నా స్కౌట్లో నేర్చుకుంది బీ ప్రిపేర్డ్. దానివల్లే నేను సక్సెస్ చూశాను, నా జీవితంలో సక్సెస్ చూశాను. అంచేత స్కౌట్ నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు? సర్వీస్ ఏటో చేస్తున్నారు, స్కౌట్ నుంచి జీవితంలో పాటించండి. అది పాటించండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ నేను చెప్పాను చిన్న విషయం కూడా చెప్పాను, బటన్ విషయం కూడా. బటన్ కావచ్చు, క్యాప్ కావచ్చు, మళ్ళీ క్యాప్కి బ్యాడ్జ్ లేదు, బ్యాడ్జ్ ఎక్కడో పడేసుకున్నాను. అన్ని రకాల ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. సోల్జర్ దాకెళ్తే ఆయన గన్ను తుడుచుకుంటున్నాడు అంటే ఇప్పుడు వాళ్ళు ఆగుతారా? టెర్రరిస్టులు కాల్చి పారేస్తారు. అందుకే యువర్ ఫింగర్ షుడ్ బి రెడీ ఆన్ ద ట్రిగ్గర్ అంటాను నేను. దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు. ఇంతకు మించి పెద్దగా చెప్పాల్సిందే లేదు. భరతమాత కోసం మనం పనిచేయాలి. కానీ ఈ పూట ఆకలేస్తుందా? నాకేస్తుంది. సరే, భరతమాత కోసం, ఈ దేశం కోసం మనం పనిచేయాలి, సమాజం కోసం పనిచేయాలి. కుటుంబం కోసం ఎటు చేస్తాం, అది అందరు చేసేది. గొప్పతనం ఏముంది? సమాజం కోసం చేయాలి. సమాజం అంటే మీరందరూ నా సమాజం, సమాజంలో నేను కూడా ఒకడిని, మీరందరూ నా సమాజమే. అలాగే దేశం కోసం చేయాలి. ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. మన మనస్సు ఆలోచన ఏది చేస్తుందో,
ఎటువంటి ఆలోచనలు చేస్తుందో అదే అవుతావు నువ్వు. నేను ఆ అమ్మాయి నేను బాంబు నడపాల్సిందే అనుకుందనుకో, ఇప్పుడు నేను సైన్యంలో చేరాల్సిందే అనుకుందనుకో, ఆ అమ్మాయి నిజంగా గట్టిగా అనుకుంటే అవుతుంది కూడా. ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవుతుంది, బాంబులు వేసే శక్తి కూడా వస్తుంది విమానాన్ని నడిపి. నువ్వు అనుకోవాలి. మీ నాన్నగారు, మీ గురువు గారు, మీ మాస్టర్ గారు అనుకుంటే నడవదు, అది నువ్వు అనుకోవాలి. నువ్వు ఏది అనుకుంటే అదే అవుతావు. నీ మనసులోకి ఏ ఆలోచన చేస్తావో అదే అవుతావు. అన్ని పనికిరాని ఆలోచన చేసావు, పనికిరానోడిగా తయారవుతావు. గొప్ప ఆలోచనలు చేసావు అనుకో, ఈ ఆలోచనని ఆ సంకల్పం మనసులో వచ్చిన ఆలోచనని మీరు కనుక దాన్ని పాటిస్తే ఏదైనా సాధించగలరు జీవితంలో. ఒక తులసి రామచంద్ర ప్రభు 5 అడుగులు 4 అంగుళాలు ఎత్తు కూడా లేడు. ఇండస్ట్రీ పెట్టి 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక 14 లక్షలు ఖర్చు పెడతాడు. 30 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇచ్చారు. ఇప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్లో 10 కోట్లు డొనేషన్ ఇచ్చాను. గుంటూరు జనరల్ హాస్పిటల్ అక్కడ బిల్డింగ్ కడుతున్నాను, 10 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్నాను. అవన్నీ ఎలా సాధ్యపడినాయా నీకు? మనసులో నిశ్చయం చేసుకున్నా కాబట్టి అవి చేయగలుగుతున్నా. మీరు కూడా చేస్తారు. మీరు ఎవ్వరు తక్కువ కాదు, మీరు ఇక్కడ ఎవ్వరు కూడా. మీరు అనుకోడేతాడు, అనుకున్నది చాలదో, మనసులో అనుకున్నది చాలు, దాన్ని పాటించాలి. దానికోసం సాధించడం కోసం బాగా కష్టపడాలి. చదువు నేను ఎక్కడ చదువుకున్నాను మీకు తెలుసా? నేను ఇంజనీర్ని, మెకానికల్ ఇంజనీర్ని. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటి మెడ్రాస్లో బీటెక్ మెకానికల్ ఇంజనీర్. అక్కడికి వెళ్ళాలి, చాలా కష్టం, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ట్యూషన్ చదువుకోకుండా లైబ్రరీకి వెళ్ళి చదువుకొని ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకొని ఐఐటి మెడ్రాస్లో చదువుకొచ్చిన ఇంజనీర్ని నేను. ఇవన్నీ ఎలా సాధ్యపడినాయి అంటే నేను అనుకున్నాను కాబట్టి. మా అమ్మ అనుకోలా, మా నాన్న అనుకోలా, మా అన్నయ్య అనుకోలా, మా టీచర్ నేనే అనుకున్నా. నువ్వు ఏదనుకుంటావు అదే అవుతావు. నేనేదనుకున్నానో అదే అయ్యాను. ఇంజనీర్ని కావాలని అయ్యాను, ఇండస్ట్రీస్ట్ కావాలని అనుకున్నాను అయ్యాను. మీరు అనుకోవటంలో ఉంటుంది. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. మీరు అందరూ సమాజం చివరకు వచ్చిన అబ్బాయితో సహా అందరూ కూడా సామర్థ్యం ఉన్నాడు, శక్తి సామర్థ్యాలు ఉన్నాడు. భగవంతుడు అందరికీ ఇచ్చాడు. 2 చేతులు 2 కాళ్ళు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఒక కాలు ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళు చెప్పాలి, మీరు కాదుగా. అందరు భగవంతుడు అందరికీ. భగవంతుడు ఎన్ని రకాల పేర్లతో అయినా పెట్టుకోవచ్చు. ఎన్ని రకాల, ఒక పేరు అల్లా, ఇంకొక పేరు యెహోవా, ఇంకొక పేరు కృష్ణ భగవానుడు, ఇంకొక పేరు శివుడు. నా భగవంతుడి పేరు సుబ్బారావు. నేను సుబ్బారావు అనే దేవుడిని కొలుస్తాను. అర్థమైందా నీకు? సుబ్బారావు అనే దేవుడు ఎక్కడున్నట్టు ఊర్రాడు. మరి సుబ్బారావు అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు? చాలామంది సుబ్బారావులు ఉన్నారు కదా, మీకు తెలుసు కదా. నా దేవుడి పేరు సుబ్బారావు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు కృష్ణుడు, కృష్ణ భగవానుడు. నేను ఆయన సుబ్బారావు అని పిలుస్తాను. నా ఇష్టమయా, నా దేవుడు నా ఇష్టం. నువ్వంటానికి నిజమేనా? కృష్ణుడి పేరు మార్చి సుబ్బారావు చేశాను. నన్ను కూడా నీ పేరు ఏంటి, నా పేరు తెలుసా అంట, తులసి సుబ్బారావు అంట. వాళ్ళు సరే సార్, నేను చాలాసార్లు చూసాం మీ ఫోటో అని చెప్పినట్టుగా, మీరు తులసి రామచంద్ర మాకు తెలిసి అంటారు. కాబట్టి భగవంతుడు అనేవాడు ఒక్కడే. ఇంతమంది ఉంటారు, మరి ఇన్ని పేర్లు ఎందుకు? మన ఇష్టం పెట్టుకుంటాం. ఇన్ని శివస్వామి అని ఎవడు పిలుస్తాడు? నేను ఇంట్లో శివ అంటారు ఫ్రెండ్స్, ఇంకోటి స్వామి అంటాడు. ఇంట్లో చిన్నడు అయితే చిన్న అంటారు, అంతే కదా. చాలా పేర్లు ఉన్నాయి నీ ఒక్కడికే. నీ ఒక్కడి నాకు 4 పేర్లు ఉన్నాయి మా ఇంట్లో, మా ఫ్రెండ్స్లో. ఒకడు అరే గుండు అని పిలుస్తాడు నన్ను ఇప్పుడు కూడా. తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నాడు కదా, అందుకని ప్రతి సంవత్సరం వెళ్తే ఇక జుట్టు ఎక్కడ ఉంటుంది, అందుకని అరే గుండు అని పిలిచేవాడు నన్ను. సో గుండు నా పేరు. ఇంకో పేరు ప్రభు, ఇంకో పేరు రామచంద్ర ప్రభు. మా అక్క చంద్ర అని పిలుస్తే, ఇంకోటి చిన్న అని పిలుస్తారు. ఇన్ని పేర్లు ఒక మనిషికి. అట్లాగే భగవంతుడు ఒక్కడైనా చాలా పేర్లు. ఒక ఆయన అల్లా అని పెట్టుకుంటాడు, ఆయన యెహో అంటాడు, నేనేమో సుబ్బారావు అంటాను, ఆయన కృష్ణ భగవానుడు అంటాడు. నీ పేరేంటా? అమ్మో బాబు చెప్పడు కూర్చో. కాబట్టి మనకి శక్తివంతనం, భగవంతుడు ఇచ్చిన శక్తి మనలో ఉంది. భగవంతుడిలో ఎంత శక్తి ఉందో మనకు వచ్చేటటువంటి శక్తిలో మీ అందరిలో కూడా ఉంది. దాన్ని మీరు ఉపయోగించుకొని
శక్తివంతులుగా మారి ఈ భారతదేశానికి వెన్నుముకల్లాగా సైనికుల్లాగా నిలబడాలని కోరుకుంటూ ఈ బీ ప్రిపేర్డ్ అనేది మనసులో మైండ్లో పెట్టుకొని మిగతా చాలా నేర్పుతారు. నాకు మాత్రం అదొకటే హెల్ప్ చేసింది. ఎప్పటికీ నేను బీ ప్రిపేర్డ్గా ఉంటాను, ఎవరి మీద ఆధారపడను. మా ఇంట్లో ఎవరి మీద నేను ఆధారపడను. నా షర్టు నేనే, నా ప్యాంట్ నేనే, ఆ బెల్ట్ ఏం కావాలో నేనే తెచ్చుకుంటాను. ఓకే. సో మీ అందరికీ మరొకసారి ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తులసి రామచంద్ర ప్రభు ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు, మీరు కూడా అలాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, మరొక్కసారి భరత్ మాతాకి జై అని చెప్పాలి కదా. భరత్ మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ సార్. మాట్లాడాం కదా, ఒక గొప్ప వ్యక్తి మంచి మాటలు మీ అందరకు నచ్చినాయా లేదా సార్ చెప్పినవి? అందరూ కూడా ఒకసారి చేతులు పైకి లేపండి. మీ అందరూ కూడా క్లాప్స్ గో. ఓకే, చూడండి సార్ ఎంత మంచి ఉపన్యాసం చెప్పారు. అవన్నీ కూడా ఉపన్యాసం కాదు, జీవితంలో సారు కష్టపడి కష్టాన్ని ఇష్టంగా తీసుకొని మన జీవితాన్ని వాళ్ళ అమ్మా నాన్న ఆశించినట్టు కాకుండా తనకు తానే ఒక దిశ నిర్దేశం చేసుకొని మంచి పట్టుదలతో చదువుకొని ఒక వ్యాపారవేత్తగా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండానే సమాజ సేవ. మన భారతదేశం అంటేనే అతి ప్రాచీనమైన దేశం, ప్రపంచానికే ఒక ఆదర్శమైనటువంటి దేశంలో మనం చదువుతో పాటు సంస్కారవంతంగా ఉండాలనే ఉద్దేశంతో సార్ ఉపన్యాసం అంతా కూడా అర్ధగంట మాట్లాడినా కానీ మనం సంపాదించడమే కాదు, మనం దేశానికి ఏమి ఇవ్వాలి, మన సమాజానికి ఏమి ఇవ్వాలి అని చక్కని మాటలు చెప్పారు. నిజంగా మీ అందరికీ ఈరోజు మేమందరం ఇక్కడ రావటం, సారు చదువు చెప్తేనే గురువు కాదు, 4 మంచి మాటలు చెప్పి దేశానికి మంచి పౌరులు ఇలా తయారవ్వాలని చెప్పడం కూడా గురువుగా భావిస్తూ, మాకు కూడా సారు గురువుగా మార్గదర్శకంగా తీసుకుంటామని, మరి అటువంటి పౌరుల్ని తయారు చేసేటువంటి వృత్తిలో ఉన్నందుకు ఉపాధ్యాయులుగా మేమందరం కూడా కృషి చేస్తామని, మీ అందరూ కూడా సార్ ఆశయాలకి అనుకూలంగా పనిచేసి మీ యొక్క భవిష్యత్తుని మీరే నిర్ణయించుకొని మరి సార్లాగే ఎదిగి సార్ని ఆదర్శంగా తీసుకొని ఎప్పుడైనా మీకు పెద్ద వయసులో మంచి మరి 80 సంవత్సరాలు సారు, మేమన్నా ముసలాళ్ళు అవుతున్నాం కానీ సారు అలాగే ఉన్నారు. ఎప్పుడు చూసినా 15 సంవత్సరాలు యంగ్ అండ్ డైనమిక్ లాగే ఉన్నారు సారు. నిజంగా అంతసేపు నిల్చొని సార్ గొప్ప వరవర. ఇది నేను ఎందుకు జోక్గా చెప్పట్లా మీకు, అది రియల్గా సార్ జీవితంలో మంచి మనసు ఉండి 10 మందికి ఉపయోగపడితే అలాగే ఉండాలి. మీరు కూడా జీవితంలో సార్ని ఆదర్శంగా తీసుకొని మంచి పొజిషన్లో ఉన్నాక మీరు మళ్ళీ కోటప్పకొండకు వచ్చి ఆ శివుని క్షేత్రంలో మీరు సార్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని, మరి కొంతమంది దేశంలో జన్మించినటువంటి భరతమాత బిడ్డలకు మీరు కూడా మంచి ఉపన్యాసం ఇచ్చి మన భారతదేశం ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన దేశంగా ఉండాలని సార్ కోరుకున్నారు. మరి సార్ ఇంత మంచి ఉపన్యాసం ఇచ్చినాయి, మీ అందరినీ కూడా ఎడ్యుకేషన్ చేసినందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్న మీరు కంటిన్యూస్గా క్లాప్స్ ఇస్తూ ఉండండి. మన స్కౌట్ సభ్యులందరూ కూడా సిరు సత్కారం సార్కి మా స్కౌట్ సభ్యులు శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు, సుధారాణి మేడం, రాణి మేడం గారు, శామిల్ గారు అందరూ కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్కి ఓకే థ్యాంక్ యూ. క్లాప్స్ గో కంటిన్యూస్లీ. అదేవిధంగా మరి మా వెంకటరెడ్డి మాస్టారు శంకర భారతీపురంలో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ అండి, ఏప్రిల్లో రిటైర్ అవుతారు. వారికి కూడా తులసి రామచంద్ర గారి ప్రభువు చేతి మీదుగా సిరి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. కంటిన్యూస్లీ క్లాప్స్ గో. వెంకటరెడ్డి గారు కూడా మంచి ఉపాధ్యాయుడు, నిరంతరం విద్యార్థుల కోసం శ్రమపడుతూ తన జీవితాన్ని త్యాగం చేసి భవిష్యత్తులో కూడా ఎంతోమంది సేవా కార్యక్రమాల్లో ఉండాలని మరి తులసి రామచంద్ర ప్రభు గారిని ఆదర్శంగా తీసుకొని వారి సేవలను కంటిన్యూగా సార్ ఎట్లా అయితే 80 సంవత్సరాల్లో కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా సేవ చేయాలని కోరుకుంటూ వారికి సార్ చేతుల మీదుగా సిరి సత్కారం. ఓకే థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్ గారికి, సీతారామయ్య గారికి సార్ చేతుల మీదుగా సిరి సత్కారం సార్.
రండి, శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు, శామ్యుల్ గారు రండి సార్. శాలువా, దండత శాలువాతో మేడం గారిని, వారిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాం. మేడం సీతారామయ్య గారు కూడా మంచి వక్త, వారికి కూడా సిరి సత్కారం అండి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పల్నాడు జిల్లా బాధ్యులందరూ కూడా సిరి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. క్లాప్స్ గో. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కుమారి గారు, పేరు పేరు అందరూ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు మాట్లాడినటువంటి మాటలు నేను నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది సార్. నిజంగా ప్రతి ఒక్కళ్ళం కూడా మానవ సేవ మాధవ సేవ లాగా సార్ చెప్పినట్టుగా మనందరం చేద్దాము. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్కి, మరి ఇక్కడ సన్మాన గ్రహీతలందరికీ కూడా వన్ ఆఫ్ ద థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఇంత సహకారం అందించినటువంటి పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ.